ఇట్లాంటి కేసు ఇప్పుడు కార్జెట్ది ముందుకు వస్తుంది. కార్జెట్ కేసు కానీ ఇట్లాంటివి కానీ ఇట్లా ఏవేవి ముందుకు అట్లా మదనపల్లె ఫైల్స్ విషయం కానీ ఇట్లాంటివన్నీ బయటికి తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత అయితే నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా చేయగలిగితేనే విశ్వసనీయత వస్తుంది. చేయకపోతే ఇప్పుడు కింగ్ పిన్ వరకు పోలేదు అనుకోండి, ఇది ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కూడా అంతే కదా. అవును. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు చేయాల్సిన పని జాగ్రత్తగా చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ప్రజల ముందు నిలబెట్టాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటకృష్ణ గారు. సార్ వెంకటకృష్ణ గారు సార్ చెప్పండి. ఈ ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేయమంటే నాకు తెలిసి 6 నుంచి 7 మంది బయటకు వస్తారండి. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? ఆ పార్టీ నుంచి వాళ్ళకి ఏం చేస్తారు, దాంట్లో చేరతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు వాళ్ళు. అదే 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 వాళ్ళ ఆఫీస్ కూడా బాగుంటుంది, చూసుకుంటారు. వైసీపీ ఆఫీస్కి వెళ్ళి చూడరు వాళ్ళు. 6 నుంచి 7 మంది నాకు తెలిసి 2-3 ఉన్నారు. నాతో 2-3 మాట్లాడారు. వాళ్ళ ఎక్స్టెన్షన్ వాళ్ళు చెప్పిందని 7 మంది ఉన్నామని చెప్పారు. వాళ్ళు 6-7 మంది ఉన్నారు. అప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళరు. ఇంకా అప్పుడు పార్టీ వాళ్ళదైపోతుంది. అంటే అదే జరగవచ్చు కూడా. అదేదో వర్కౌట్ చేసుకోండి అయితే. అంత మాట అనలేదు కానీ మేము పారిపోతామని చెప్పారు. రైట్, అది అట్లా అయిపోద్ది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు అండ్ గఫూర్ గారు, శ్రీనివాస్ గారు.